హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ రిక్రూట్మెంట్ నుంచి మనకు జాబ్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవ్వడం జరిగింది. సో, ఇందులో పోస్టుల గురించి అలాగే ఎలా అప్లై చేయాలనే దాని గురించి కంప్లీట్ డీటెయిల్స్ మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. ఓకేనా? సో, ఫ్రెండ్స్ వీడియోని ఫార్వర్డ్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూసారంటే మీకు కంప్లీట్ డీటెయిల్స్ అనేవి అర్థమవుతాయి. సో, కంప్లీట్ డీటెయిల్స్ అంటే అప్లికేషన్ డేట్ ఏ డేట్ నుంచి ఏ డేట్ వరకు అప్లై చేయాలి, ఏజ్ లిమిట్ ఎంత ఉంటుంది, క్వాలిఫికేషన్ ఏంటి, అలాగే ఎవరెవరు అప్లై చేయొచ్చు, అలాగే ఎలా అప్లై చేయాలని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా కంప్లీట్ ప్రాసెస్ మనం ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేసుకోబోతున్నాం. ఓకేనా? సో ఫ్రెండ్స్ మనం లేట్ చేయకుండా కంటెంట్‌లో కనుక మనం చూసినట్లయితే ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ రిక్రూట్మెంట్ 2023. సో ఇందులో పోస్టులు వచ్చేసరికి 1600 పోస్టులు అనేవి మనకు ఇవ్వడం జరిగింది. ఓకేనా? టోటల్‌గా 1600 పోస్టులు ఉన్నాయి. సో ఇవి ఎవరెవరు అప్లై చేయొచ్చు అంటే ఓన్లీ 10థ్ క్లాస్ 10థ్ కాదు, ఇంటర్ కంప్లీట్ అయిన ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ చూసినట్లయితే 10+2 అనేసి మనకు క్లియర్‌గా ఇవ్వడం జరిగింది. సో ఇంటర్ కంప్లీట్ చేసుకొని ఏ క్వాలిఫికేషన్ ఉన్నా సరే మీరు ఈ పోస్టులకి ఎలిజిబులే. ఓకేనా? సో డీటెయిల్స్ కనుక మనం చూసినట్లయితే అప్లికేషన్ ఫీజు ఫస్ట్ ఇక్కడ చూసినట్లయితే ఫర్ వుమెన్, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్‌కి మాత్రము ఎటువంటి అప్లికేషన్ ఫీజ్ అయితే లేదు. ఓకేనా? సో ఇంకా వాళ్ళు కాకుండా రిమైనింగ్ అంటే ఓసీ క్యాండిడేట్స్‌లో అబ్బాయిలకి, బీసీ క్యాండిడేట్స్‌లో అబ్బాయిలకి వీళ్ళకి మాత్రమే రూ. 100 ఫీజ్ అనేది ఇక్కడ అప్లై చేయడానికి రూ. 100 ఫీజ్ అనేది పే చేయాలి. ఓకేనా? సో ఎలా పే చేయొచ్చు అంటే త్రూ భీమ్ యూపీఐ, నెట్ బ్యాంకింగ్ ఆర్ బై యూజింగ్ వీసా, మాస్టర్ కార్డ్, మాస్ట్రో, రూపే, క్రెడిట్, డెబిట్ కార్డ్స్ ఈ ద్వారా మీరు ఏ ద్వారా అయినా సరే మీరు పే చేయొచ్చు. ఓకేనా? ఇంపార్టెంట్ డేట్స్ కనుక మీరు చూసినట్లయితే 09/5/2023 అంటే యెస్టర్‌డే మనకు అప్లికేషన్ పెట్టుకోవడానికి స్టార్ట్ అయితే జరిగింది. చూడండి, స్టార్టింగ్ డేట్ టు అప్లై ఆన్‌లైన్ అనేసి మనకి ఇక్కడ ఇచ్చారు. 9/5/2023 నిన్న స్టార్ట్ అయింది. ఎప్పటి వరకు ఉందంటే లాస్ట్ డేట్ టు అప్లై నెక్స్ట్ మంత్ 8 వరకు ఉంది. సో 8/6/2023 నెక్స్ట్ మంత్ 8 వరకు మనకు అంటే 1 మంత్ కంప్లీట్‌గా ఇచ్చారు. సో మీరు ఎప్పుడైనా సరే అప్లై చేయొచ్చు. ఓకేనా? అంటే లాస్ట్‌లో అప్లై చేసుకోవాలని చాలామంది అనుకుంటారు. కానీ లాస్ట్‌లో అప్లై చేయడానికి మీకు సర్వర్స్ బిజీగా ఉండడం వల్ల మీకు అప్లై చేయడానికి అవ్వకపోవచ్చు. సో, ముందు స్టార్టింగ్ నుంచి మీరు అప్లై చేయడానికి ట్రై చేయండి. ఓకేనా? ఇందులో మీకు ఎగ్జామ్స్ గురించి కూడా క్లియర్‌గా ఇచ్చారు. సో, టైర్ 1, టైర్ 2 ఎగ్జామ్స్ ఉంటాయి కదా! సో, టైర్ 1 మనకి ఎప్పుడు ఉంటుంది అంటే సో, ఇక్కడ క్లియర్‌గా ఇచ్చారు. ఆగస్ట్ 2023లో టైర్ 1 ఎగ్జామ్స్ అనేవి జరుగుతాయి. ఓకేనా? సో, ఆగస్ట్‌లో జరుగుతాయి. అలాగే టైర్ 2 ఎగ్జామ్ వచ్చేసరికి టు బి నోటిఫైడ్ లేటర్ అంటే నెక్స్ట్ టైమ్ ఎప్పుడు అనేది మళ్ళీ తర్వాత మనకు ఇన్ఫార్మ్ చేస్తారని చెప్పి క్లియర్‌గా ఇవ్వడం జరిగింది. సో, ఏజ్ లిమిట్ కనుక మీరు ఇక్కడ చూసినట్లయితే మినిమమ్ ఏజ్ 18 ఇయర్స్ ఉండాలి. అలాగే మాక్సిమం ఏజ్ 27 ఇయర్స్ ఉండాలి. ఓకేనా? 18-27 ఇయర్స్ అని క్లియర్‌గా ఇచ్చారు. కానీ ఇక్కడ చూడండి, క్యాండిడేట్ షుడ్ నాట్ బోర్న్ బిఫోర్ 2nd 8, 1996 అండ్ లేటర్ 1st 8, 2005 అంటే 1996 8వ నెల 2వ తేదీ నుంచి 2005 8వ నెల 1వ తేదీ ఈ మధ్యలోనే జన్మించి ఉండాలి. కానీ దానికంటే ముందు ఉండకూడదు, దానికంటే తర్వాత ఉండకూడదు. సో మీరు ఈ డేట్స్ చెక్ చేసుకోండి. అదే విధంగా ఏజ్ రిలాక్సేషన్ ఈస్ అప్లికబుల్ యాస్ పర్ రూల్స్ అని ఇచ్చారు. సో అంటే ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్‌కి, బీసీ క్యాండిడేట్స్‌కి వాళ్ళకంటే ఏజ్ రిలాక్సేషన్ అనేది కొంచెం ఇవ్వడం జరుగుతుంది. సో ఎస్సీ, ఎస్టీ వాళ్ళకైతే 5 ఇయర్స్ ఇచ్చారు. బీసీ వాళ్ళకైతే 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఆ ఏజ్ రిలాక్సేషన్ కూడా మీరు మేనేజ్ చేసుకొని మీరు అప్లై చేసుకోవచ్చు. మేనేజ్ అంటే సో మీరు చెక్ చేసుకొని మీరు అందులో ఏజ్ రిలాక్సేషన్‌కి మీరు అప్లికబులా కాదా అనేది చెక్ చేసుకోవాలి. ఓకేనా? సో ఇక్కడ చూడండి, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి క్యాండిడేట్ మస్ట్ పాస్ 12th క్లాస్ అని ఇచ్చారు. సో జస్ట్ ఇంటర్ పాస్ అయితే చాలు మీరు అప్లై చేసుకోవచ్చు అని చెప్పి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇంటర్ పాస్ అయిన వాళ్ళు గాని, లేదంటే ఇంటర్ లెవెల్‌లో ఏదైనా సరే క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు ఏదైనా సరే అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ చూసినట్టయితే పోస్ట్ నేమ్ వచ్చేసరికి లోవర్ డివిజనల్ క్లర్క్ ఎల్‌డిసి, అలాగే జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ జేఏసీ, అలాగే పోస్టల్ అసిస్టెంట్, స్టో షార్టింగ్ అసిస్టెంట్, అలాగే డేటా ఎంట్రీ ఆపరేటర్ డీఈఓ. సో మొత్తం వచ్చేసరికి 1600 పోస్టులు అనేవి మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో దీనికి అప్లై చేయాలనుకుంటే ఇక్కడ చూసినట్లయితే లాస్ట్‌లో అప్లై ఆన్‌లైన్ అని ఉంది కదా ఇక్కడ. సో అప్లై ఆన్‌లైన్‌కి ఎదురుగా ఇక్కడ క్లిక్ హియర్ అని ఉంది. సో ఈ క్లిక్ హియర్ మీద గనుక మీరు క్లిక్ చేశారనుకో నెక్స్ట్ పేజ్ మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో మీరు ఇంతకుముందు ఎప్పుడైనా సరే ఎస్ఎస్‌సి ఎగ్జామ్స్‌కి మీరు అప్లై చేసి ఉంటే సో మీకు ఆల్రెడీ యూజర్ నేమ్, పాస్వర్డ్ అనేది మీకు ఆల్రెడీ ఉంటుంది. అంటే ఇంతకుముందు అప్లై చేసిన వాళ్ళకి మాత్రమే. సో ఇంతకుముందు ఎప్పుడు అప్లై చేయలేదు, మేము ఫ్రెష్‌గా అప్లై చేయాలనుకున్న వాళ్ళు మాత్రమే న్యూ యూజర్ మీద క్లిక్ చేశారనుకో వాళ్ళకి నెక్స్ట్ పేజ్ ఈ విధంగా అవుతుంది. సో ఏందంటే ఫస్ట్ బేసిక్ డీటెయిల్స్, అడిషనల్ కాంటాక్ట్స్ అండ్ డీటెయిల్స్, అలాగే డిక్లరేషన్. సో ఈ 3 కనుక మీరు ఫిల్ చేశారంటే ఫస్ట్ బేసిక్‌గా అంటే మీ బేసిక్ డీటెయిల్స్ అనేవి తీసుకునేసి యూజర్ నేమ్, పాస్వర్డ్ వస్తుంది. సో ఆ తర్వాత మళ్ళీ యూజర్ నేమ్, పాస్వర్డ్ క్లిక్ ఇచ్చి ఎంటర్ కొట్టారనుకో మీది సెపరేట్‌గా ఎస్ఎస్‌సి దాంట్లోకెళ్తుంది. సో అక్కడ మీ డీటెయిల్స్ ఇంకా కొన్ని ఫోటోస్, సైన్స్ అవన్నీ సెపరేట్‌గా అప్లోడ్ చేయాల్సొస్తుంది.
ఓకేనా. సో ఫ్రెండ్స్, మనం ఫస్ట్ బేసిక్ ఇన్ఫర్మేషన్ ఎలా అప్లోడ్ చేయాలో చూసినట్లయితే, డూ యూ హ్యావ్ ఆధార్ అన్నారు. సో ఆధార్ ఉంటే మీ దగ్గర ఎస్ అని ఇచ్చారనుకోండి. సో ఇక్కడ ఆధార్ నెంబర్ ఇవ్వాలి. సో అదే విధంగా కింద కూడా ఇక్కడ ఆధార్ నెంబర్, వెరిఫై ఆధార్ నెంబర్ అని. సో 2 టైమ్స్ ఇవ్వాల్సొస్తుంది. ఓకేనా. ఎందుకంటే ఒకసారి ఏదైనా మిస్టేక్ చేసినా రెండోసారి మిస్టేక్ లేకుండా ఉండడం కోసం 2 టైమ్స్ ఇవ్వాల్సొస్తుంది. అలాగే ఇక్కడ చూడండి, మీకు నేమ్ అని ఇచ్చారు ఇక్కడ. 2A నేమ్ అని ఇచ్చారు. సో ఇక్కడ మీ దానికి ఎదురుగా ఉన్న బాక్స్ దగ్గర మీ నేమ్ ఇవ్వాలి. అలాగే వెరిఫై నేమ్ దగ్గర కూడా మీ నేమ్ ఇవ్వాల్సొస్తుంది. అలాగే ఇక్కడ చూసినట్లయితే, హావ్ యూ ఎవర్ చేంజ్డ్ నేమ్ అని అడిగారు. సో మీరు ఇంతకుముందు అంటే మీకు చిన్నప్పటి నుంచి ఒకటే నేమే ఉందా? లేకపోతే మిడిల్‌లో ఏదైనా మీ నేమ్ అనేది చేంజ్ చేసుకున్నారా అని అడుగుతారు. సో మీరు ఏదైనా చేంజ్ చేసుకుంటే యెస్ అని ఇచ్చి, ఇక్కడ మీరు చేంజ్ చేసుకున్న నేమ్ మాత్రం ఇక్కడ ఇవ్వాల్సొస్తుంది. ఒకవేళ లేదు అనుకోండి, నో అని ఇస్తే సరిపోతుంది. అలాగే మీ ఫాదర్ నేమ్ ఇక్కడ ఇవ్వాలి. అలాగే వెరిఫై ఫాదర్ నేమ్ అని ఉంది. సో ఇక్కడ 2 టైమ్స్ మీ ఫాదర్ నేమ్ ఇవ్వాలి. అంటే స్పెల్లింగ్ మిస్టేక్ లేకుండా. సో మదర్ నేమ్ ఇక్కడ ఇవ్వాలి. తర్వాత మీ వెరిఫై మదర్ నేమ్. సో ఇక్కడ 2 ప్లేసెస్‌లో మీ మదర్ నేమ్ ఇవ్వాల్సొస్తుంది. డేట్ ఆఫ్ బర్త్ కూడా 2 టైమ్స్ ఇవ్వాల్సొస్తుంది. సో ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వాలి. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వాలి. సో అలాగే అలాగే ఇక్కడ చూడండి, మెట్రిక్యులేషన్ అంటే 10థ్ క్లాస్ ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ అనేది మనం ఇక్కడ ఇవ్వాల్సొస్తుంది. సో ఎడ్యుకేషన్ బోర్డ్ గనుక మీరు చూసినట్లయితే, నాది ఆంధ్రప్రదేశ్‌లో బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ అని ఉంది. సో నేను 10థ్ క్లాస్ ఈ బోర్డ్ నుంచి నేను పాస్ అయ్యాను కాబట్టి, సో ఇది సెలెక్ట్ చేసుకుంటాను. మీరు ఒకవేళ తెలంగాణ అయితే బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ తెలంగాణ అని వస్తది. సో అలాగే వెరిఫై ఎడ్యుకేషన్ బోర్డ్ ఉంది కదా! సో మళ్ళీ అదే నేను ఇస్తాను. బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ అని ఇస్తాను. తర్వాత రోల్ నంబర్, మీ 10థ్ క్లాస్ రోల్ నంబర్ ఏదైతే ఉంటుందో, నాది 2013లో పాస్డ్ ఔట్ అయ్యాను కాబట్టి 13 అనే నంబర్‌తో స్టార్ట్ అయింది. 132213 సో అండ్ సో నంబర్ ఉంది. సో ఆ నంబర్ ఇక్కడ ఇస్తాను, ఇక్కడ ఇస్తాను. సో 2 టైమ్స్ ఇవ్వాలి వెరిఫై రోల్ నంబర్ కూడా. అలాగే ఇయర్ ఆఫ్ పాసింగ్ ఉంది కదా! సో నేను 2013లో పాస్ అయ్యాను కాబట్టి నేను 2013 అని ఇచ్చాను. ఓకేనా. మీరు ఏ ఇయర్ పాస్ అయ్యుంటే ఆ ఇయర్ ఇచ్చుకోవచ్చు. నేను 2013లో పాస్ అయ్యాను కాబట్టి 2013 అనేసి నేను ఇక్కడ ఇస్తాను. ఓకేనా. సో అలాగే వెరిఫై ఇయర్ ఆఫ్ పాసింగ్ మళ్ళీ ఇవ్వాల్సొస్తుంది. అలాగే జెండర్ వచ్చేసరికి మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్ ఇచ్చుకోవాలి. మీకు క్వాలిఫికేషన్ ఏదైతే ఉంటుందో, ఒకవేళ జస్ట్ ఇంటర్ మాత్రమే ఉంటే 10+2 ఇవ్వండి. లేదంటే డిప్లొమా ఉంటే డిప్లొమా ఇవ్వండి. గ్రాడ్యుయేషన్ ఉంటే గ్రాడ్యుయేషన్ ఇవ్వండి. పోస్ట్ గ్రాడ్యుయేషన్, పీహెచ్‌డీ ఇవన్నీ ఉన్నాయి. సో మీది ఏది క్వాలిఫికేషన్ ఉంటే అది ఇవ్వండి. ఒక ఒకవేళ 10+2 అంటే ఇంటర్ మాత్రమే ఉందంటే 10+2 అనివ్వండి. లేదు డిగ్రీ కంప్లీట్ చేసామంటే గ్రాడ్యుయేషన్ అనివ్వండి. సో నాది బీటెక్ కంప్లీట్ అయింది కాబట్టి నేను గ్రాడ్యుయేషన్ అని ఇచ్చాను. సో మొబైల్ నంబర్, ఇక్కడ మీ మొబైల్ నంబర్ ఇవ్వాలి. తర్వాత వెరిఫై మొబైల్ నంబర్. సో ఇక్కడ 2 కాలమ్స్ ఇచ్చారు కదా! మొబైల్ నంబర్, వెరిఫై మొబైల్ నంబర్ అని. సో ఈ 2 లైన్స్‌లలో మీరు మొబైల్ నంబర్ 2 టైమ్స్ ఇవ్వాల్సొస్తది. ఇక్కడ 2 చోట్ల మీరు ఈమెయిల్ ఐడీ ఇవ్వాల్సొస్తుంది. సో ఎందుకంటే ఫస్ట్ టైమ్ ఒకవేళ మిస్టేక్ వచ్చినా సరే సెకండ్ టైమ్ కరెక్షన్ చేసుకునే ఛాన్స్ ఉంటది కాబట్టి, సో 2 టైమ్స్ మనం వెరిఫై చేయాల్సొస్తుంది మెయిల్ ఐడీ కూడా. తర్వాత ఇక్కడ మీ స్టేట్ సెలెక్ట్ చేసుకోండి. ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అయితే తెలంగాణ, లేదా ఏ స్టేట్ అయినా సరే ఆ స్టేట్ నేమ్ మీరు ఇచ్చుకోవచ్చు. సో ఇక్కడ సేవ్ చేశారనుకోండి, నెక్స్ట్ లైన్‌లోకెళ్ళేసి ఇక్కడ అడిషనల్ కాంటాక్ట్ డీటెయిల్స్ అని ఉంటది. సో ఇక్కడ మీ డీటెయిల్స్ కంప్లీట్ చేశారంటే లాస్ట్‌లో డిక్లరేషన్ ఇచ్చారంటే మీకొక యూజర్ నేమ్, పాస్వర్డ్ అనేది వస్తుంది. సో ఇక్కడ 1000 142 సంథింగ్ ఇది ఇది ఉంది కదా! సో ఇది నా యొక్క యూజర్ నేమ్. ఇక్కడ ఉన్నది నా యొక్క పాస్వర్డ్. ఓకేనా. సో ఈ యూజర్ నేమ్, పాస్వర్డ్ ఈ రెండిటిని బేస్ చేసుకొని, ఒక నిమిషం నేను పేజ్‌ని రిఫ్రెష్ చేస్తాను. ఓకే. ఈ యూజర్ నేమ్, పాస్వర్డ్‌ని రెండిటిని ఇక్కడ ఇచ్చేసి, ఇక్కడ చూడండి క్యాచ్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది కదా! సో ఈ క్యాచ్‌ని నేను ఇప్పుడు ఎంటర్ చేస్తాను. సో క్యాచ్ ఎంటర్ చేసి లాగిన్ ఇస్తాను. సో లాగిన్ చేస్తే మనకు ఒక పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఈ ఎస్ఎస్‌సి వాళ్ళ యొక్క వెబ్‌సైట్‌లోకి మనం ఎంటర్ అయ్యాము ఇప్పుడు కంప్లీట్‌గా. సో ఇక్కడ చూడండి, సీహెచ్ఎస్ఎల్ కంబైన్డ్ హైర్ సెకండరీ లెవెల్ ఎగ్జామినేషన్ 10+2 ఎగ్జామినేషన్స్ ఉంది కదా! సో ఇక్కడ కనుక మీరు అప్లై అని చెప్పి ఇక్కడ ఇది కనిపిస్తది. సో ప్రెజెంట్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చూపిస్తది. సో కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ లెవెల్ ఎగ్జామినేషన్ ఆల్రెడీ ఇంతకుముందు ఇది అప్లై అయిపోయింది కాబట్టి, సో దీని యొక్క అన్ని ప్రతి ఒక్కటి ఇక్కడ ఆల్రెడీ ఇంతకుముందు ఉన్నవన్నీ ఉంటాయి ఇక్కడే. ఎక్కడికెళ్ళవు. ఓకేనా. సో ప్రెజెంట్ దీనికి ఒక్కదానికే అప్లికేషన్ ఉంది కాబట్టి, సో ఇక్కడ అప్లై అని కొట్టామనుకోండి, ఇక్కడ చూడండి మీకు అప్లై అని ఉంది. సో అప్లై చేస్తే మన డీటెయిల్స్ అన్నీ ఇక్కడ క్లియర్‌గా మనకొచ్చేస్తాయి. ఓకేనా. సో అంటే మనం ఇందాక రిజిస్ట్రేషన్ చేసుకున్నాం గదా! సో ఇప్పుడు లాగిన్ అయ్యాం. రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు మనం ఏదైతే డీటెయిల్స్ ఇచ్చామో, ఆ డీటెయిల్స్ అన్నీ గూడా ఇక్కడ మీకు క్లియర్‌గా వస్తాయి. ఓకేనా. సో కొంచెం స్క్రోల్ డౌన్ కిందకెళ్లారనుకోండి, ఇక్కడ చూడండి 15థ్ లైన్ ప్రిఫరెన్స్ ఆఫ్ ఎగ్జామినేషన్ సెంటర్. సో మీకు ఎగ్జామినేషన్ సెంటర్స్ ఎక్కడెక్కడ ఇచ్చుకోవాలనేసి మీకు ఇక్కడ క్లియర్‌గా అడుగుతుంది. సో మీరిక్కడ ఇచ్చుకోవచ్చు. సో ప్రెజెంట్ ఫస్ట్ మీరు ఒకటి మీకు దగ్గరలో ఉన్నది ఒకటి ఇచ్చారనుకోండి, ఖచ్చితంగా దానికి రిలేటెడ్ వస్తుంది. సో నేనైతే తిరుపతి ఇస్తాను. ఇక్కడ చూడండి, ఇక్కడ చూసినట్లయితే గుంటూరు, కర్నూలు, రాజమండ్రి, తిరుపతి, విశాఖపట్నం, విజయవాడ, కాకినాడ, నెల్లూరు, చీరాల, విజయనగరం ఇక్కడ వరకైతే ఏపీకి సంబంధించినున్నాయి. సో తెలంగాణకి సంబంధించి ఒక్క నిమిషం. హ్మ్. సో ఇక్కడ ఎక్కడో ఉంటాయి. నాకు క్లియర్‌గా కనిపించట్లేదు. మీరు కావాలంటే ఒకసారి చెక్ చేసుకోవచ్చు. ఓకేనా.
సో, ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ మీకు క్లియర్‌గా ఇవ్వడం జరుగుతుంది. సో, ఇక్కడ నుంచి మీరు చూసుకొని మీరు అప్లై చేసుకోవచ్చు. సో, మీకు 3 సెంటర్స్ అనేవి ఇక్కడ దగ్గరలోనే ఉంటాయి. సో, అక్కడ మీ 3 సెంటర్స్ సెలెక్ట్ చేసుకొని ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎక్కడ ఇస్తున్నారు? ఏ సెంటర్ ఇస్తున్నారు? సెకండ్ ప్రిఫరెన్స్ ఎక్కడ ఇస్తున్నారు? థర్డ్ ప్రిఫరెన్స్ ఎక్కడ ఇస్తున్నారో మీరు చూసుకోవాలి. తర్వాత మీడియం ఆఫ్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్. సో, ఫస్ట్ టైర్ 1 ఎగ్జామ్ ఉంటది కదా! సో, ఆ టైర్ 1 ఎగ్జామ్ ఏ లెవెల్‌లో అంటే ఏ లాంగ్వేజ్‌లో కావాలనేసి. సో, ఇంగ్లీష్‌లో కావాలంటే ఇంగ్లీషు, లేదా తెలుగు కావాలంటే తెలుగు అనేసి మనం ఇక్కడే ఇవ్వాల్సొస్తుంది. ఓకేనా? సో, తెలుగు అయితే తెలుగు ఇవ్వండి. సో, వెరిఫై అంటే మళ్ళీ ఒకసారి సెకండ్ టైమ్ ఇవ్వాలి. ఇంగ్లీష్ అయితే ఇంగ్లీషు, లేదా తెలుగు అయితే తెలుగు. ఓకేనా? ఇక్కడ ఇచ్చారు ఆల్రెడీ. సో, మీడియం ఆఫ్ టెస్ట్. సో, ఇక్కడ చూడండి మీడియం ఆఫ్ టైపింగ్ టెస్ట్. టైపింగ్ టెస్ట్ కూడా మీకు ఇంగ్లీష్ కావాలా? హిందీ కావాలా? అని అడుగుతున్నారు. సో, ఆల్మోస్ట్ హిందీ అనేది చాలా మందికి రాకపోవచ్చు. ఇంగ్లీష్ వస్తుంది కాబట్టి సో, ఇంగ్లీష్ అనే ఇచ్చుకోండి. వెరిఫై మీడియం ఆఫ్ టైపింగ్ టెస్ట్. టైపింగ్ టెస్ట్ ఉంది కాబట్టి సో, మళ్ళీ ఇంగ్లీష్ అనే ఇచ్చుకోండి. ఓకేనా? వీలైనంత వరకు ఇంగ్లీష్ పెట్టడానికి ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఒకవేళ హిందీ టైపింగ్ మీకు వస్తుంది అనంటే మాత్రమే హిందీ టైపింగ్ కూడా మీరు సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే హిందీ టైపింగ్‌కి కాంపిటీషన్ చాలా తక్కువ ఉండొచ్చు మేబీ. ఓకేనా? సో, ఇక్కడ చూడండి ఆహ్, వెదర్ 12థ్ స్టాండర్డ్ పాస్ ఇన్ స్కీమ్. సో, ఇక్కడ దీనికి సంబంధించి 12థ్ క్లాస్‌కి సంబంధించిన డీటెయిల్స్, అలాగే ఎక్స్ సర్వీస్ మెన్ డీటెయిల్స్, ఇంకా డేట్ ఆఫ్ బర్త్ సో ఇవన్నీ తీసుకోదు ఆటోమేటిక్‌గా. ఎందుకంటే ఆల్రెడీ ఇవి ప్రీ డిఫైన్డ్ మాత్రమే. సో, ఇవి రెండిటిని మనం ఫిల్ చేయాల్సొస్తుంది. సో, ఇవన్నీ ఇక్కడ బ్లాంక్‌లో ఉన్నాయి కదా! సో, ఇక్కడ చూడండి ఇవి రెడ్ కలర్‌లో ఉన్నాయి. అంటే మనం టైప్ చేయడానికి కూడా ఏం లేదు. ఓకేనా? తర్వాత ఇక్కడ చూసినట్టయితే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, హైయెస్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. మీకు ఏదైతే క్వాలిఫికేషన్ మీరు కంప్లీట్ చేశారో, ఆ క్వాలిఫికేషన్‌ని మీరు ఇక్కడ ఇవ్వండి. నాదైతే గ్రాడ్యుయేషనే కాబట్టి నేను ఇక్కడ గ్రాడ్యుయేషన్ అని ఇస్తాను. లేకపోతే మాది కంప్యూటర్ సైన్స్ కాబట్టి హ్మ్. గ్రాడ్యుయేషన్ ఇష్యూడ్ బీటెక్. సో, నేను జస్ట్ బీటెక్ అని ఇస్తాను. ఎందుకంటే నేను బీటెక్ కంప్లీట్ చేశాను కాబట్టి బీటెక్ అనే ఇస్తాను. సో, అందులోనే మొత్తం అన్నీ ఉంటాయి కదా! సో, బీటెక్‌లో సివిల్ ఉండొచ్చు, డిప్లొమా సంథింగ్ ఈసీఈ ఉండొచ్చు, ట్రిపుల్ ఈ ఉండొచ్చు, సివిల్ ఉండొచ్చు, అన్నీ ఉండొచ్చు కాబట్టి నేను అదే ఇస్తాను. తర్వాత ఇక్కడ చూడండి స్టేటస్ మీ 10థ్ క్లాస్ ఏ ఇయర్‌లో పాస్ అయ్యా అంటే ఆ పాస్ అయ్యే అదే సో, ఇక్కడ మీ 10థ్ క్లాస్‌ది మాత్రమే ఇక్కడ అడుగుతున్నారు. సో, పాస్ అయ్యారా? జస్ట్ అపియర్ అయ్యారా అని అడుగుతున్నారు. సో, ఆల్రెడీ అందరూ పాస్ అయ్యి ఉంటారు కాబట్టి పాస్డ్ అని ఇవ్వండి. తర్వాత ఇయర్ అనేది మీరు ఇస్తే ఆటోమేటిక్‌గా ఇక్కడ తీసుకుంటది. 2000 నాది 2013 కాబట్టి ఎక్కడ ఏ స్టేట్ అంటే ఆంధ్రప్రదేశ్ అని ఇచ్చానంటే ఆటోమేటిక్‌గా మన రోల్ నంబరు, పర్సెంటేజ్ కూడా వచ్చేస్తుంది. సో, ఇక్కడ మీరు యెస్ అని ఇవ్వండి. ఎందుకంటే మీ డీటెయిల్స్ మళ్ళీ నెక్స్ట్ టైమ్ మళ్ళీ అడగాలా? లేకపోతే ఇక్కడే డైరెక్ట్ తీసుకోవాలని అడుగుతుంది. సో, ఇక్కడ యెస్ అని కొట్టారనుకోండి మీ డీటెయిల్స్ అన్ని ఆటోమేటిక్‌గా సేవ్ అయిపోయి నెక్స్ట్ టైమ్ ఏదైనా ఎస్ఎస్‌సీ లెవెల్ ఎగ్జామ్స్ ఏదైనా అప్లై చేసుకోవాలనుకుంటే మీ డీటెయిల్స్ అన్ని ఆటోమేటిక్‌గా వచ్చేస్తాయి. ఓకేనా? సో, మా డీటెయిల్స్ మొత్తం ఇచ్చేయి. తర్వాత ఇక్కడేందంటే ఫోటో అప్‌లోడ్ చేయాలి. ఇక్కడ ఫోటో అప్‌లోడ్ చేయాలి. ఇక్కడ సిగ్నేచర్ అప్‌లోడ్ చేయాల్సొస్తుంది. ఓకేనా? సో, ఇక్కడ చూడండి వెదర్ ది ఫోటోగ్రాఫ్ హాస్ బీన్ టేకెన్ ఆన్ ఆర్ ఆఫ్టర్ అని చెప్పి మీకు ఇక్కడ డేట్ ఇచ్చారు. ఇది ఫిబ్రవరి 2003 తర్వాత తీసుకున్నారా? దానికంటే ముందు తీసుకున్నారా అని. సో, నేను తర్వాత తీసుకున్నాను అనుకోని యెస్ అని ఇవ్వండి. ఓకేనా? తర్వాత ఇక్కడ అగ్రీ అనేసి ఇక్కడ ఒక క్యాచీ అనేది వస్తది. సో, నాకు ప్రెజెంట్ లోడ్ అవుతుంది కాబట్టి నాకు క్యాచీ అనేది రాలేదు. ఒక క్యాచీ వస్తుంది. ఆ క్యాచీ ఇక్కడ సబ్మిట్ చేసి ఆహ్, ప్రివ్యూ అని కొట్టారంటే మీకు డీటెయిల్స్ మొత్తం ఏవేవి ఫిల్ చేశారో అన్నీ వస్తాయి. అక్కడ ఎడిట్ కావాలంటే చేసుకోవచ్చు. లేదంటే సబ్మిట్ కొట్టారనుకో మీ అప్లికేషన్ ఫార్మ్ అనేది సబ్మిట్ అయిపోతుంది. ఓకేనా? సో, ఫ్రెండ్స్ ఈ విధంగా మీరు అప్లై చేసుకోవచ్చు. అలాగే దీని యొక్క క్వాలిఫికేషన్‌కి సంబంధించి ఎగ్జామ్‌కి సంబంధించి చూసినట్లయితే అర్థమెటిక్ రీజనింగ్ కంప్లీట్‌గా ఉంటుంది కాబట్టి సో, అర్థమెటిక్ రీజనింగ్ అనేసి కంప్లీట్ వీడియోస్ కూడా మన ఛానెల్‌లో అప్లోడ్ చేయడం జరిగింది. సో, మీకు కనుక అవి ఫ్రీగా మీ క్లాసెస్ అన్నీ కావాలనుకుంటే కింద కామెంట్ బాక్స్‌లో క్లాసెస్ అని మీకు కామెంట్ పెట్టారంటే ఖచ్చితంగా మీకు వాటి యొక్క లింక్స్ అనేవి మీకు ఫ్రీగా ప్రొవైడ్ చేస్తాను. ఓకేనా? సో, ఫ్రెండ్స్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకేదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. వితిన్ 24 హవర్స్‌లో మేము మీకు రియాక్ట్ అయ్యి ఎగ్జాక్ట్ సొల్యూషన్ అనేది మేము మీకు పాస్ చేస్తాం. ఓకేనా? థాంక్ యూ ఫ్రెండ్స్. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.